అక్టోబర్ 2 గాంధీ జయంతి. భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అక్టోబర్ 2, 1869లో భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న పోర్బందర్ అనే గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకుడిగా మారిన రచయితగా పేరొందిన గాంధీ ఒక సంఘ సంస్కరణవాది మరియు భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడిగా సత్యాగ్రహం అనే అహింసా ప్రతిఘటన ఆలోచనను ప్రవేశపెట్టినవాడు. వలసవాద వ్యతిరేకత, జాతీయవాదిగా మరియు రాజకీయ నీతివాదిగా అతను విజయవంతమైన నాయకత్వం కోసం అహింసాత్మక ప్రతిఘటనను ఉపయోగించారు. దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా ప్రారంభ పౌర హక్కుల కార్యకలాపాల తర్వాత 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. 1921లో భారత జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించి గాంధీజీ పేదరికాన్ని తగ్గించడం, మహిళల హక్కులను విస్తరించడం, మతపరమైన మరియు జాతిపరమైన స్నేహాన్ని నిర్మించడం, అంటరానితనాన్ని అంతం చేయడం, కానీ అన్నిటికంటే ఎక్కువగా స్వరాజ్యం లేదా స్వయం పాలన సాధించడం కోసం దేశవ్యాప్త ప్రచారాలకు నాయకత్వం వహించారు. మహాత్మా గాంధీ 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం మరియు 1930లో సాల్ట్ మార్చ్లో దేశానికి నాయకత్వం వహించిన భారతదేశ ప్రధాన రాజకీయ మరియు ఆధ్యాత్మిక నాయకుడిగా చరిత్రకెక్కారు. మహాత్మా గాంధీ కేవలం ఒక దేశ స్వాతంత్ర యోధుడిగా వ్యవహరిస్తే ప్రస్తుతం గావిస్తున్న ఘనకీర్తి కానే కాదు. అతను మనిషిలో పేర్కొన్న ప్రతి అంశాన్ని శాస్త్రీయ కోణానికి మించి సామాజిక ప్రేరణగా ప్రతిధ్వని పలికించాడు. స్వాతంత్ర్యం కేవలం ప్రపంచ పటంలో దేశానికి సంబంధించింది కాదు, దేశవాసులుగా బతుకుతున్న ప్రతి మానవ జీవితి అన్న సిద్ధాంతాన్ని తెర మీదకు తేవడం, శాంతియుత ఉద్వాసనను ఊరేగించడం వంటి కల్మషరహిత రాటు నేల రాగాన్ని రక్తికెక్కించడం వంటి అధ్యయనాలు, ఆదర్శాలు, ఆత్మస్థైర్యాలు ఇలా సహజ భాషలో చెప్పుకోవాలంటే కుల దౌర్జన్యం మరియు సామాజిక అవమానాల బారి నుండి లక్షలాది మంది దేశ ప్రజలను విడిపించాడు. మహాత్మా గాంధీ తన జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేశారు. కానీ ఆయన ఆత్మ నూన్యత ప్రదర్శనం, మతం అనే దేశ చీలిక అంశమై, వేర్పాటువాదానికి శాంతి స్వరమై, పాలు పంచుకున్న దేశ విభజన వర్తకమై నాథూరామ్ గాడ్సే చేత హత్య చేయబడ్డారు. మహాత్మా గాంధీని 1948 జనవరి 30న హిందూ మతోన్మాద నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. అతని మరణం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.